రైట్. శ్రీనివాసరావు గారు, టీపీసీ జనరల్ సెక్రటరీ. శ్రీనివాస్ గారు నమస్తే. ఏంటి సొంత జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టారు, మరోపక్క బీఆర్ఎస్పై విమర్శించారు. అదే కోణంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి అయితే మాత్రం హరీష్ రావు కూడా స్పందించారు. దాదాపు 30 నెలలైనా తట్టిన మట్టి కూడా ఎత్తలేదనే విధంగా అయితే విమర్శించారు. ఏంటి ఇప్పుడు ఒక్కసారిగా ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టడానికి గల కారణాలు ఏంటి? శ్రీనివాసరావు గారు నమస్తే అండి. మీకు పెద్దలు మల్లయ్య యాదవ్ గారికి అందరికీ, అదేవిధంగా ప్రైమ్ నైన్ వీక్షకులకు అందరికి కూడా నమస్కారం. నమస్కారం. ఇది నిన్న ఆయన ఒక సొంత జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రాజెక్టుల మీద సమీక్ష చేసి అక్కడ జరిగినటువంటి ప్రెస్ మీట్లో కానివ్వండి, బహిరంగ సభలో కానీ వారు వెలుగుచ్చినటువంటి అభిప్రాయం. దాంట్లో 9.5 సంవత్సరాల క్రితము పార్లమెంటేరియన్గా మహబూబ్ నగర్ నుంచి ఉండి అదే సమయంలో తెలంగాణ సిద్ధించినటువంటి ప్రాంతానికి అతను న్యాయం చేయలేదు అన్నటువంటి ఆవేదనను వ్యక్తం చేశారు. తర్వాత ఇప్పుడు మల్లయ్య యాదవ్ గారు మాట్లాడుతూ కొత్తగా చేసింది ఏమన్నారు. ఇప్పుడు వారు దాన్ని నిన్న స్పష్టంగా చెప్పినారు. కొత్తగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఒక్క ప్రాజెక్టు కూడా లేదు. అన్నీ కూడా వాటిని రివైజ్ చేయడము, మాడిఫై చేయడము, లేకపోతే వాటిని రీడిజైన్ చేయడమే తప్ప ఎక్కడ కూడా కొత్త ప్రాజెక్టు శాంక్షన్ చేసిన దాఖలాలు లేవు. ఒకటి. రెండోది, ఉన్న ప్రాజెక్టులను కొద్ది బడ్జెట్లో అయిపోయేటువంటి ప్రాజెక్టులు, కొద్దిగా ఉన్నటువంటి మిగులు పనులు ఉన్నటువంటి మహబూబ్ నగర్లో ఉన్న కోయిల్ సాగర్ కానివ్వండి, నెట్టంపాడు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి జూరాల కూడా పెండింగ్ వర్క్ చాలా ఉంది. ఇవన్నిటిని వదిలిపెట్టి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇక్కడ ఉన్నటువంటిది జూరాల దగ్గర ఉన్నటువంటి దాన్ని తీసుకువెళ్ళి ఎక్కువ కెపాసిటీ వాటరు అక్కడ మనం లిఫ్ట్ చేయడం కోసం అని చెప్పి శ్రీశైలం పోయినామని చెప్పిన తర్వాత కాళేశ్వరం మీద ఫోకస్ పెట్టి దీన్ని అత్తనడక నడిచింది. సరి అయిన కాళేశ్వరం అంత స్పీడ్గా పూర్తయితే మరి ఇది పాలమూరు రంగారెడ్డి ఎందుకు కాలేదు? మీరు సైమల్టేనియస్గా ప్యారలల్గా చేయాలి కదా. ఒక్క ప్రాజెక్టు మీద మీరు ఉన్నటువంటి ఫండ్స్ అని డైవర్ట్ చేసుకుంటూ పోయి ఇక్కడ సరి అయినటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల 9 సంవత్సరాలు వెనకబడ్డది. 27,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా కూడా అక్కడ ఎంత విస్తీర్ణతకు మీరు నీరు ఇవ్వగలరు ఆ విషయాన్ని కూడా మిశ్రం చేయండి. శ్వేతపత్రం రిలీజ్ చేయొచ్చండి. మీరు డిమాండ్ చేయండి. స్పష్టంగా శ్వేతపత్రం మీరెంత ఖర్చు పెట్టిన దాంట్లో వినియోగం ఎంత అయింది, కాంతి ఎంత ఉంది, చేయాల్సింది ఎంత ఉంది తెలుస్తుంది. ఇదైన తర్వాత అబద్ధ ప్రచారాలు. 90% మేము పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తే 10% చేయడానికి 2.5 సంవత్సరాలు చేయలేదని కేటీఆర్ గారు వెళ్ళి అక్కడ బహిరంగ సభ పెట్టి దాని మీద ఆయన చేయడం జరిగింది. అది మరి 55-56 వేల కోట్ల రూపాయలు మీ ఎస్టిమేటెడ్ కాస్ట్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు మీరే అఫీషియల్గా ఉన్నటువంటి రికార్డ్స్. మరి ఇది 90% స్పెండ్ చేసినట్టు ఎట్లా అవుతుంది? కేవలం అంటే ఏదో ఒకటి అబద్ధ ప్రచారాన్ని 1-10 సార్లు చెప్తే గ్లోబల్ ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారు. ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని మేము చేయడం బట్టి ఏర్పడినటువంటి పూర్తి ఫెయిల్యూర్స్ అంతా కూడా కాంగ్రెస్ నెత్తి మీద వేసి మేము ఏ విధంగా మళ్ళీ ప్రజలను అభ్యపెట్టాలి, మాయ చేయాలి, ఏ విధంగా. శ్రీనివాసరావు గారు, ఇంకా మీకు 2.5 సంవత్సరాలు ఉంది టైం. ఈ 2.5 సంవత్సరాలు ఈ ప్రాజెక్ట్ అన్ని పూర్తి చేస్తారా? ఇప్పుడు పెండింగ్ ప్రాజెక్టులు ప్రయారిటీ మీద ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులు అన్ని కూడా పూర్తి చేస్తారండి. ఆయన క్లియర్గా చెప్పినారు ముఖ్యమంత్రి గారు. 90 టీఎంసీల వాటర్, నేను కృష్ణా వాటర్ను తెచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పారు. ఏపీని ఒప్పిస్తాను, అదే విధంగా ఏపీని ఒప్పిస్తాను అన్నారు. అంటే ఇప్పుడు ఆయన ధైర్యంగా చేసిన ప్రకటనే కదా. ఆయన అంత డేర్గా చేసిందంటే ఆయన ప్రకటన ఉంది. అదేవిధంగా మీరు ఇమ్మీడియట్స్ ను కూడా కట్టడం కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. కొంత ప్రాంతం పోతే 1500-2000 ఎకరాల భూమి అక్కడ ప్రాంతం అవుతుంది. దానికి కావలసినంత మేము ఇస్తాం కాంపెన్సేషను. బీజేపీ వాళ్ళు సహకరిస్తే ఇమ్మీడియట్స్ కూడా అవుతే కొంత ఫ్లో దీంట్లో మన గ్రావిటీ మీద కొంత వాటర్ వస్తుంది కాబట్టి కాస్ట్ తగ్గుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టును మనం రిపేర్ చేసుకున్నా దాని వైబిలిటీ లేని ప్రాజెక్ట్ అది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది టోటల్గా వైబుల్ లేదని అనేక మందిమైనటువంటి మేధావులు, అనేక మంది ఇరిగేషన్ నిపుణులు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా దాని గురించి చెప్పినారు. మీరు ప్రాజెక్టు మీ అదృష్టవశాత్తు 5 సంవత్సరాలు వర్షాలు పడి పూర్తి స్థాయిలో రన్ కాలే కానీ ఒకవేళ కనుక రన్ అయ్యి ఉంటే ఆ ప్రాజెక్ట్ ఎంత ఫెయిల్యూర్ అనేది తేటతెల్లమయ్యేది. దానికి కరెంటు ఖర్చు భరించడానికి ఈ రాష్ట్ర బడ్జెట్ సరిపోదు, అంత పెద్దగా ఉందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. మేము చెప్తున్నటువంటి అభిప్రాయం కాదు. కాబట్టి సీఎం గారు తన సొంత జిల్లాకు వెళ్ళి అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని చూసి అన్యాయం జరిగిందంటారు. గత 10 సంవత్సరాల్లో పాలమూరుకి అయితే అన్యాయం జరిగిందంటారు. ఇప్పుడు మల్లయ్య యాదవ్ గారు వారు సీనియరు,
వారు ఒక శాసనసభ్యులుగా చేసినారు. వారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్ఎస్యుఐ నుంచి వెళ్ళినటువంటి వారే, క్షేత్రస్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి. వారి క్లారిటీగానే తెలుసు. ప్రజలకు న్యాయం చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీని ఇప్పటికైనా ప్రయత్నం చేయమనండి. Right. కేవలం వాళ్ళ యొక్క కుటుంబ సమస్యల కోసం, వ్యక్తిగత ప్రాబల్యం కోసం పాకులాడితే కాదండి. రైట్ అవకాశం ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి. మీరు ప్రతిపక్షంగా సరైన పాత్రను ముఖ్యంగా ఆయన కేసీఆర్ గారు బయటకు వచ్చి చెప్పమనండి, ఇంకేమేం చేయాలనో. Right. అసెంబ్లీకి రమ్మనమనండి, డెలిగేషన్స్ పంపియండి. రైట్ ఆయన అనుభవాన్ని కూడా చెప్పాలా. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా చేయండి. అవును కేవలం మీరు రాజకీయ ఉద్దేశాల కోసం చేయకండి. రైట్ ఇది రైట్ శ్రీనివాస్ గారు ఒక్క ఇది నిమిషం. చెప్పాలి. మల్ల యాదవ్ గారు ఏంటి అంటే 10 సంవత్సరాల్లో కూడా నిర్లక్ష్యం చేశారు, ఒకే ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టారు. కానీ ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే మాత్రం నిరుపయోగం అయిపోయింది. కానీ దాని కరెంటు ఖర్చులకే బడ్జెట్లో డబ్బులే సరిపోవని చెప్పేసి విధంగా చెప్తున్నారు. ఒక్క నిమిషం. ఏదైనా సరే ఒక్క పాలమూరుకి నిమిషం అయితే అండి. మాత్రం గతంలో ఎంపీగా ఉన్నటువంటి ఒక్క నిమిషం, కేసీఆర్ అయితే ఒక్క మాత్రం నిమిషం, ఒక్క అన్యాయం నిమిషం చేశారనే అండి. విధంగా డిండి కాంగ్రెస్ ప్రాజెక్టు వాదన. గురించి వారికి రైట్ శ్రీనివాస్ గారు ఏదో అన్నయ్య చెప్పాలనుకుంటున్నారు. గారికి clear గా తెలుసు. డిండి ప్రాజెక్టు మ్మ్. డిండి ప్రాజెక్టు ఏమైనా వర్క్ అయిందా అండి 9.5 సంవత్సరాలు? రైట్. మల్ల యాదవ్ గారు చెప్తారు. యాదవ్ గారు మల్ల యాదవ్ గారు ప్రాజెక్టు గురించి అయితే ఇప్పుడు మన నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టు, మీకు దాని గురించి పూర్తి అవగాహన ఉంది. మ్మ్. చూడండి, యథార్థాలు మాట్లాడండి. 50 స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి 55 సంవత్సరాలు